హలో అండి. ఎప్పుడు ఒకేలా నార్మల్ దోసలు కాకుండా ఒకసారి ఈ విధంగా బన్ దోసలు చేసుకోండి. స్పంజీగా తినడానికి బాగుంటాయి. ముందుగా 1 కప్పు ఉప్మా రవ్వను, 1/3 కప్పు పెరుగును, పావు కప్పు వాటర్ను వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. పెరుగు పుల్లటిదైతే ఇంకా బాగుంటుందండి. తర్వాత ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ను వేసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, చిన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగును వేసుకుని లైట్గా ఆయిల్లో ఫ్రై చేస్తే చాలు. అవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుని ఉప్మా రవ్వ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని 1 టీ స్పూన్ బియ్యం పిండిని, పావు కప్పు వరకు వాటర్ని పోసుకుని దోసల పిండి బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని వేరే గిన్నెలోకి తీసుకుని ఫ్రై చేసుకున్న ఆనియన్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ వంట సోడాని వేసుకుని బాగా కలుపుకోవాలి. చూపిస్తున్నట్టుగా దోసల బ్యాటర్ లాగా కలుపుకుని మనం గుంటలాగా ఉంటుంది కదండి ప్యాను, తాలింపు పెట్టుకుంటాం. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ పిండిని 2 గరిటెలు వేసుకుని 2 వైపులా కాల్చుకుంటే బన్ దోశ రెడీ అండి. నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.